నమస్కారం. ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్కు స్వాగతం. మన దేశంలో సైన్స్కి కూడా అందని కొన్ని రహస్య దేవాలయాలున్నాయని మీకు తెలుసా? గాలిలో తేలే స్తంభం నుండి ప్రతిరోజు రాత్రి కృష్ణుడు వచ్చే అడవి వరకు భారతదేశంలోని టాప్ 10 రహస్య దేవాలయాల గురించి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. పదండి, ఒక్కొక్కటిగా ఆ అద్భుతాలను ఛేదిద్దాం. మన భారతదేశం ఎన్నో అద్భుతాలకు, అనంతమైన సంస్కృతికి నిలయం. అయితే ఇక్కడ మనం చూడబోయే సమాచారం సాధారణమైనది కాదు. ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో తేలే స్తంభం, రాత్రిపూట దేవుడే స్వయంగా దిగివస్తాడని నమ్మే ప్రదేశం, ఇలా వినడానికే ఎంతో ఆసక్తికరంగా అనిపించే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఆధునిక సైన్స్కి, కనీస లాజిక్కి కూడా అందని కొన్ని గొప్ప రహస్యాలు ఈ దేవాలయాల్లో దాగి ఉన్నాయి. ముందుగా మొదటి విభాగం, జంతువులు మరియు ప్రకృతి అద్భుతాలు. ఇక్కడ జంతువులు తమ సహజ సిద్ధమైన ప్రవృత్తిని వదిలేసి పూర్తిగా విభిన్నంగా ఎలా ప్రవర్తిస్తాయో చూద్దాం. సాధారణంగా మొసలి అనగానే మనకేం గుర్తొస్తుంది? ఒక క్రూరమైన మాంసాహారి, అవునా? కాని కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయ చెరువులో ఉండే బబియా అనే మొసలి కథ వేరు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ బబియా పూర్తిగా శాకాహారి అండి. ఇది కేవలం ఆలయంలో పెట్టే అన్నం, ప్రసాదం మాత్రమే తిని జీవించేది. ఈ మొసలికి ఆ ఆలయ పూజారికి ఎంతో అనుబంధముండేది. అది ఎవరికీ కనీసం చిన్న హాని కూడా తలపెట్టలేదు. ప్రకృతి నియమాలకు ఇది పూర్తిగా విరుద్ధం కదూ. 25,000 ఇదేదో జనాభా లెక్క కాదు. రాజస్థాన్లోని కర్ణీమాతా ఆలయంలో నివసించే నలుపు తెలుపు రంగు ఎలుకల సంఖ్య. ఒకే గుడిలో ఇన్ని వేల ఎలుకలు ఉండటం, పైగా అవి అక్కడి భక్తుల మధ్య స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగటం నిజంగా చూసేవారికి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏమిటంటే, ఈ ఎలుకలను కర్ణీమాత పిల్లలుగా భావించి భక్తులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఆ ఎలుకలు ఎంగిలి చేసిన ప్రసాదాన్నే భక్తులు మహాప్రసాదంగా స్వీకరిస్తారు. సైన్స్ ప్రకారం చూస్తే ఎలుకల వల్ల ప్లేగులాంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించాలి. కాని ఆశ్చర్యంగా ఇక్కడి ఎలుకల వల్ల ఇప్పటివరకు ఏ ఒక్కరికీ ఎలాంటి వ్యాధి సోకలేదు, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అలాగే హిమాచల్ ప్రదేశ్లోనే జ్వాలాదేవి ఆలయాన్ని తీసుకుంటే ఇది 51 శక్తిపీఠాలలో అత్యంత విశిష్టమైనది. ఇక్కడ గర్భగుడిలో ఎలాంటి విగ్రహం ఉండదు. కాని భూమి లోపలి నుంచి నిరంతరంగా జ్వాలలు వెలుగుతూనే ఉంటాయి. చుట్టుపక్కల దానికి సరిపడా ఎలాంటి ఇంధనం లేదా గ్యాస్ పైపులు లాంటివి ఏమీ లేవు. మరి ఈ మంటలు దశాబ్దాలుగా ఎక్కడి నుండి ఎలా వెలుగుతున్నాయో ఆధునిక సైన్స్ కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. ఇక మనం రెండవ విభాగంలోకి ప్రవేశిస్తున్నాం, ఆశ్చర్యపరిచే దైవిక లీలలు. ఇక్కడ జరిగే కొన్ని విలక్షణమైన ఆచారాలు, ఖచ్చితమైన సమయానికి జరిగే అద్భుతాల గురించి తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్లోని బిజిలీ మహాదేవ్ ఆలయానికి సంబంధించిన ఈ 12 ఏళ్ల చక్రం వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రతి 12 సంవత్సరాలకొకసారి ఖచ్చితంగా ఇక్కడి శివలింగంపై ఆకాశం నుండి పిడుగు పడుతుంది. ఆ పిడుగు దెబ్బకు శివలింగం ముక్కలు ముక్కలైపోతుంది. అప్పుడు ఆలయ పూజారి ఆ విడిపోయిన ముక్కలన్నిటినీ ఏరి కేవలం వెన్నతో కలిపి అతికిస్తాడు. ఆశ్చర్యకరంగా ఆ ముక్కలన్నీ కలిసిపోయి శివలింగం మళ్లీ తన పూర్వ రూపాన్ని సంతరించుకుంటుంది. సాధారణంగా రాతి విగ్రహాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి కదా. కాని మధ్యప్రదేశ్లోని మతంగేశ్వరస్వామి ఆలయంలోని ఈ శివలింగం ప్రత్యేకతే వేరు. భూమి లోపల 9 అడుగుల లోతు వరకు ఉండే ఈ శివలింగం ప్రతి ఏటా శరత్పౌర్ణమి రోజున ఖచ్చితంగా 1 అంగుళం పెరుగుతుంది. అవునండి, ఎంతమంది నిపుణులు వచ్చి పరిశోధనలు చేసినా అసలు ఈ రాతి శివలింగం వాటంతటవే ఎలా పెరుగుతున్నాయో ఎవరికీ అంతుచిక్కలేదు. ఇక అస్సాంలోని కామాఖ్యదేవి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 51 శక్తిపీఠాలలో ఇది అత్యంత ప్రధానమైన మహాశక్తిపీఠం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహమంటూ ఏదీ కనిపించదు. దానికి బదులుగా అమ్మవారి యోని భాగానికి ఇక్కడ అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు జరుగుతాయి. బహుశా మన దేశంలో ఉన్న అత్యంత విశిష్టమైన ప్రాచీన ఆచారాలలో ఇదొకటి. ఇక ఈ ప్రశ్న ఎవరికైనా కొంత భయం, మరికొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న నిధివన్ అడవికి వెళితే సూర్యాస్తమయం తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడి స్థానిక ప్రజల బలమైన నమ్మకం ప్రకారం ప్రతిరోజూ రాత్రిపూట సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి ఇక్కడికి వచ్చి రాసలీలలు, నృత్యాలు చేస్తాడట. అందుకే నిధివన్లో చాలా కఠినమైన నియమాలు పాటిస్తారు. సాయంత్రం కాగానే అడవి గేట్లు పూర్తిగా మూసివేస్తారు. రాత్రివేళ అక్కడ ఏ మనిషి, చివరకు పశుపక్షాదులు కూడా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా చాటుగా దాక్కుని
ఆ దైవిక నృత్యాన్ని చూడాలని ప్రయత్నిస్తే వారు తమ కంటి చూపునైనా లేదా మతిస్థిమితాన్నైనా కోల్పోతారు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం జైపూర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు ఇలాగే దాక్కుని చూడటానికి ప్రయత్నించి మరుసటి రోజు ఉదయానికి పూర్తిగా తన మానసిక స్థితిని కోల్పోయాడు. ఇప్పుడు మన 3వ విభాగం, సైన్స్కు ఏమాత్రం అందని సంఘటనలు. ఇక్కడ ఏ భౌతికశాస్త్ర నియమాలు పనిచేయవు. మిస్టరీల గురించి మాట్లాడేటప్పుడు ఒడిషాలోని పూరీ జగన్నాథస్వామి ఆలయం గురించి చెప్పకపోతే ఎలా? ఇక్కడి ఆలయ శిఖరంపై ఉన్న జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుంది. 214 అడుగుల ఎత్తుండే ఈ భారీ గోపురంపై నుంచి ఒక్క పక్షి కూడా ఎగురదు, విమానాలు కూడా వెళ్ళవు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ప్రసాదం తయారీ. వంటగదిలో 7 కుండలను ఒకదానిపై ఒకటి పేర్చి వంట చేస్తారు. మంట కిందున్నప్పటికీ ఆశ్చర్యంగా అందరికంటే పైనున్న 7వ కుండలోని ప్రసాదం ముందుగా ఉడుకుతుంది. అసలు దీనికి ఏ లాజిక్కు సరిపోదు గదా? పూరీ జగన్నాథాలయంలో మరొక అత్యంత నిగూఢమైన రహస్యం కూడా ఉంది. అదే బ్రహ్మపదార్థం. జగన్నాథుని విగ్రహం లోపల ఈ బ్రహ్మపదార్థం ఉంచుతారు. ప్రతి 12 సంవత్సరాలకొకసారి పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించే సమయంలో ఈ బ్రహ్మపదార్థాన్ని జాగ్రత్తగా మారుస్తారు. ఆ ప్రక్రియ జరిగేటప్పుడు పూరీ నగరం మొత్తానికి కరెంట్ కట్ చేస్తారు. కనీసం ఆ పూజారి కూడా కళ్లకు గంతలు కట్టుకుని దీన్ని మారుస్తాడు. ఆ పదార్థం నిజానికి ఏమిటనేది ఈనాటికి ప్రపంచానికి తెలియని ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇక మనం చివరి విభాగానికి చేరుకున్నాం. వాస్తుశిల్ప రహస్యాలు. ఆధునిక ఇంజనీర్లను సైతం ఆశ్చర్యపరిచే అద్భుతమైన కట్టడాల గురించి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ అద్భుతాన్ని గమనిస్తే సాధారణంగా ఏదైనా స్తంభం, భవనం బరువుని మోస్తూ నేలకు ఆనుకునే ఉంటుంది. కాని లేపాక్షి గుడిలో మొత్తం 70 స్తంభాలుంటే అందులో ఒక స్తంభం మాత్రం నేలను తాకకుండా గాలిలో ఒక 6 అంగుళం పైకి తేలుతూ ఉంటుంది. దీనిని ఆకాశస్తంభం అని పిలుస్తారు. దేని సపోర్ట్ లేకుండా భవనం బరువును మోస్తూ ఒక స్తంభం గాలిలో ఎలా తేలుతుందన్నది సివిల్ ఇంజనీరింగ్కే ఒక పెద్ద సవాలని చెప్పొచ్చు. ఇప్పుడు అత్యంత ఆశ్చర్యకరమైన మైండ్ బ్లోయింగ్ కట్టడం గురించి చూద్దాం. మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న కైలాస ఆలయం. ఇది మామూలు ఆలయం కాదండి. ఒకే ఒక్క భారీ కొండను పైభాగం నుండి కిందకు చెక్కుకుంటూ వచ్చి ఈ అద్భుతమైన గుడిని నిర్మించారు. ఒకసారి ఊహించుకోండి, ప్రపంచంలో ఎక్కడైనా ఒక గుడిని శిఖరం దగ్గర మొదలుపెట్టి పునాది వరకు కిందకు చెక్కడం జరిగిందా? ఇంకెక్కడెలాంటి కట్టడం లేదు. ఈ నిర్మాణ సమయంలో తొలగించిన రాతి బరువెంతో తెలుసా? సుమారు 7 లక్షల టన్నుల రాయి. ఎలాంటి క్రేన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ ప్రాచీన కాలంలో ఇంత భారీ ఎత్తున క్రమబద్ధమైన తవ్వకం ఎలా సాధ్యమైందబ్బా అన్నది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అర్థంకాని పెద్ద పజిల్. అంతేకాదండోయ్, ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏమిటో తెలుసా? ఆనాటి ఉలి, సుత్తి లాంటి పనిముట్లతో ఆ 7 లక్షల టన్నుల రాయిని తొలిచి ఇంత అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్ మరియు మైక్రో డిజైన్స్తో గుడిని నిర్మించడానికి కనీసం 150 సంవత్సరాలు పడుతుందని ఆధునిక శాస్త్రవేత్తల అంచనా. కానీ వాస్తవానికి ఈ కైలాస ఆలయ నిర్మాణం కేవలం 15 సంవత్సరాలలోనే పూర్తయింది. అసలు ఏ టెక్నాలజీ వాడి అంత స్పీడ్గా చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియని మహారహస్యమిది. చూశారుగా, సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా మన ప్రాచీన ఆలయాల్లో ఉన్న ఈ అద్భుతాలకు సరైన సమాధానాలు మాత్రం దొరకటం లేదు. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ 10 దేవాలయాల్లో మీకు ఏది బాగా ఆశ్చర్యం కలిగించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రహస్యాల కోసం MVR ఫ్యాక్ట్స్కి సబ్స్క్రైబ్ చేయండి.